రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ పనులు ఆలస్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. షాపూజీ పల్లోంజీ కన్స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థపై ప్రతినిధులపై కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. సంస్థలోని 2 ప్రతినిధులను పంపేయాలని ఆదేశించారు. షాపూజీ పల్లోంజీ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ మేనేజ్మెంట్ వచ్చి సీఎం చంద్రబాబుకు పనుల ఆలస్యంపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి. ఏదైతే రాజధాని ప్రాంతంలో మాత్రం పనులు శరవేగంతో జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన నిర్మాణ పనులు, మరో పక్కన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఎప్పటికప్పుడు ముఖ్యంగా రాజధానిలో జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మున్సిపల్ శాఖ మంత్రి ఈ నారాయణ మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ రోజు కూడా ఆయన అయితే ఏదైతే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రూప్ 4 ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి భవన సముదాయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద ఆయన పూర్తి స్థాయిలో కూడా అక్కడికి వెళతాం. అక్కడ ఉన్నటువంటి పల్లంజీ షాపూజీకి సంబంధించినటువంటి వర్కర్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడినటువంటి నేపథ్యం. దాంతో వాళ్ళు అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా వివరించారు. ఆ తర్వాత ఆయన అయితే మాత్రం అక్కడ ముఖ్యంగా జరుగుతున్నటువంటి ప్లంబర్ వర్క్స్ కానీ అదే విధంగా కూడా ప్లాస్టింగ్ సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్స్ సంబంధించి ఆయన అయితే మొత్తాన్ని కూడా పర్యవేక్షించిన అనంతరం నేలపాటు దగ్గరికి ఉన్నటువంటి మరో కన్స్ట్రక్షన్ దగ్గరికి రావడం జరిగింది. అక్కడైతే గెజిటెడ్ ఆఫీసర్స్ కు సంబంధించినటువంటి భవన సముదాయాలు నిర్మిస్తూ ఉన్నారు. ఆ భవన సముదాయాలు అయితే మాత్రం అనుకున్న దానికన్నా కూడా చాలా స్లోగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్స్ కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ షాపూజీ పల్లంజీ సంబంధించినటువంటి ఈ సూపర్వైజర్ చేస్తున్నారో వాళ్ళనైతే మాత్రం వాళ్ళ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా పల్లంజీ షాపూజీకి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారమే ఆ పనులు పూర్తి కావాలని, అనుకున్న టైం లోపలే పూర్తి స్థాయిలో కూడా అవి నిర్మాణాలు జరగాలని, అలాంటప్పుడు ఇలా లేట్ అవడానికి కారణం ఏంటి, దీని మీద కారణాలు ఏంటి అని ఆయన అడిగినటువంటి నేపథ్యం. దాంతో పాటుగా కూడా అక్కడ ఎవరైతే షాపూజీ పల్లంకి సంబంధించినటువంటి సూపర్వైజర్స్ ఉన్నారో వాళ్ళని పనిలోంచి తొలగించాలని ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. అదే విధంగా కూడా షాపూజీ పల్లంకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వచ్చి సీఎం దగ్గర సమీక్షలో పాల్గొని దీనికి కారణాలపై సంజాయిషీ ఇవ్వాలని ఆయన అయితే అడిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీన్ని బట్టి అమరావతికి సంబంధించి అనుకున్న టయానికే ప్రతి పని కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మాత్రం గవర్నమెంట్ ఉన్నది. దానికి అనుగుణంగానే మంత్రి నారాయణ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి పనులను చూస్తున్నారు. అదే విధంగా కూడా కన్స్ట్రక్షన్ నిర్మాణం కూడా అనుకున్న విధంగా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ రవికృష్ణ.